పవన్ కళ్యాణ్ వర్సెస్ బోండావమ్మ చర్చ, అలాగే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తామని చంద్రబాబు గారు చెబుతున్న తీరు, పోలవరానికి సంబంధించిన ఇష్యూ, వీటి మీద మాట్లాడడానికి ముందుగా కొన్ని ఆసక్తికరమైన సోషల్ మీడియాలో వచ్చిన విశేషాలు ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు అంటే ఓడరేవులు, 1 అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, 17 మెడికల్, 17 నర్సింగ్ కాలేజీలు కూడా 17 చేశారనమాట. 54 నుంచి 100 బెడ్ల ఆసుపత్రులు, 1000 విలేజ్ క్లినిక్లు, 4500 స్కూళ్ళని నాడు నేడు కింద బాగు చేయటం, 1100 కొత్త అంబులెన్సులు, 104 కూడా, 10,778 రైతు భరోసా కేంద్రాలు, 15,000 సచివాలయాలు నిర్మించిన ఘనత మొదటిసారి ముఖ్యమంత్రి అయిన హెల్త్ క్లినిక్స్ 10,000 అన్ని జగన్ గారికి వస్తే, 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు చెప్పుకోవడానికి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తూ 176 అన్నా క్యాంటీన్లు మాత్రం కట్టారని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారు. నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఫలాంది నేను చేశాను అని చెప్పడానికి లేకుండా తెచ్చుకున్న పరిస్థితి. మరి అది కొంచెం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు, చెప్పుకోవడానికి పెద్ద కిలోమీటర్ రోడ్డు 100 కోట్లకి. ఇంకోటి ఏంటంటే మీరు గమనించారు, అన్నా క్యాంటీన్ ద్వారా కోట్ల మంది అంటారు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక అబ్జర్వేషన్ చేశాను. ఫ్రీ బస్ కింద 5 కోట్ల మంది, 5.4 కోట్ల మంది వాళ్ళకి వచ్చిన ప్రయోజనం ఎంత అంటే 200 కోట్లు అని ఆయనే చెప్పారు. అంటే నాకు మొదట ఆలోచన రాలేదు. తర్వాత డివైడెడ్ బై 200 కోట్లని 5 కోట్లతోటి డివైడ్ చేస్తే అంత ఒక్కొక్కరికి 40 రూపాయలు. 40 రూపాయలు మహిళలకు ఒక్కొక్కరికి న్యాయం చేసి వాళ్ళకి చాలా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళామని చెప్తున్నారు. ఇది నాకు ఎట్లా వచ్చిందంటే ఆటో వాళ్ళని అడుగుతున్నాను, 15,000 ఇస్తే రోజుకి 35,000 ఇచ్చినట్టు సంవత్సరం మొత్తం మీద, ఇది ఎట్లా మాకు బతుకుతామా ఇట్లా అని. సో 40 రూపాయలేమో వీళ్ళకి, ఎవరికి ఒక నెల రోజులు మహిళకి, వాళ్ళకేమో 35 రూపాయలు ఇచ్చి పండగ చేసుకోమన్నట్టుగా ఉంది. రైట్. ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు. కానీ ఈరోజు నిరసన చేయాలనుకున్న నాయకులను ఆ కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయని హౌస్ అరెస్ట్ చేశారు. ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని చంద్రబాబు గారు అన్నారు కదా, దాని మీద వ్యంగ్యాస్త్రం విసురుతూ మరి వాళ్ళ జనాన్ని ఎందుకు వెళ్ళడం లేదు, అక్కడ పరీక్షలు జరుగుతున్నాయంట, మరి మెడికల్ కాలేజీలు కట్టకపోతే పరీక్షలు ఎట్లా జరుగుతాయని ఎవరో ప్రశ్నించారు. అలాగే ఇంట్రెస్టింగ్, ఒక ఆయన సౌత్ ఆఫ్రికన్ రచయిత ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. అంటే దీనికి సంబంధించి కాదు, ఒక కొటేషన్. విద్యను ఖరీదైనదిగా మార్చడం అంటే సంపన్నులకే మరింత సంపద సృష్టించడమని అర్థం. నిజంగానే మా చిన్నతనంలో మేము 65 ఆ ప్రాంతం నుంచి 78 వరకు చదువుకున్నాం కదా. మాకు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం కాబట్టి, గవర్నమెంట్ ఫెసిలిటీస్ స్కూళ్ళల్లో చదువుకున్నాం కాబట్టి ఖర్చు లేకుండా, అదే ప్రైవేట్ స్కూళ్ళలో అయితే మా వల్ల ఏది కాదు, మా ఆర్థిక పరిస్థితి కూడా అనుమతించేది కాదు. సో ఇది గొప్ప కొటేషన్గా మనం తీసుకోవాలి. మెడికల్ కాలేజ్ కూడా యాప్ట్ అయ్యింది కదా సార్, ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీకి వెళ్తే సంపన్నులే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు సంపద ఉన్న వాళ్ళే చదువుకుంటారు తప్ప సంపద లేని వాళ్ళు చదువుకోవాలి. గొప్ప కొటేషన్ పెట్టిన ఆయన పేరు ఖయాద్ డ్లాంగా అన్న ఆయన, ఈ సౌత్ ఆఫ్రికన్ రచయిత. మరొకసారి చదువుతాను. విద్యను ఖరీదనేదిగా మార్చడం అంటే సంపన్నులకే మరింత సంపద సృష్టించడం అని అర్థం అని సోషల్ మీడియాలో పెట్టారు. వెన్ యూ మేక్ ఎడ్యుకేషన్ ఇన్యాక్సెసిబుల్, యూ మేక్ ప్రాస్పరిటీ ఓన్లీ పాసిబుల్ ఫర్ ది ఆల్రెడీ ప్రాస్పరస్. ఇప్పటికే ధనవంతులైన వాళ్ళకే ఇప్పుడు చంద్రబాబు గారు పీపీపీ విధానం వల్ల అదే పరిస్థితి ఏర్పడుతుందని జగన్ గారు మొత్తుకుంటున్నారు. అయినా నేను అదే పందా అంటున్నారు ఆయన. ఎస్ఎంసి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లాంచెస్ రీసర్వే టు రివైజ్ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ పబ్లిక్ పబ్లిక్ అవుట్క్రై. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఆస్తి పన్ను పెంచుతున్నారు. చెత్త పన్ను 100 రూపాయలు ఇవ్వటాన్ని ఇస్తే చెత్త ప్రభుత్వం అని అన్నారు. అది కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ మేరకు జరిగినటువంటి ఇది. గతంలో ఈయనే యూజర్ ఛార్జీలు అని ప్రవేశపెట్టానని చెప్పుకున్నారు సంస్కరణలని. ఇప్పుడు దాని మీద వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు ఆస్తి పన్ను పెరగబోతుందంట. మరి శ్రీకాకుళంలో పెట్టింది, మరి మిగతా కూడా పెడతారు కదా. మరి ఇది దానివల్ల జనం గగ్గోలు పెడుతున్నారంట శ్రీకాకుళంలో. ఇక రోటీనేమో జిఎస్టీ తీసేశారు పరోటా మీద, ఇడ్లీ దోశకి మాత్రం జిఎస్టీ పెట్టారు అని చెప్పి
మన ఈయనెవరు కొనతాల రామకృష్ణ గారు అడిగారట. రైట్, ఇక 2 అంశాలు ఉన్నాయి, టైం తక్కువ ఉందని మా వాళ్ళు చెబుతున్నారు కాబట్టి. బోండా మాటల మంటలు, పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్పై తీవ్ర ఆరోపణలు, ఉప ముఖ్యమంత్రి కూడా అందుబాటులో ఉండలేదన్న వ్యాఖ్య అంటున్నారని చెప్తుంది. తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడే చైర్మన్ అధికారులతో భేటీ అంటూ ఆయన రాశారు. అలాగే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, 5 ఏళ్లలో 60,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారు. సో ఈ 2027 వరకు పోలవరం పూర్తయినేమో ఈయన అంటున్నారు. డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి నిపుణులేమో డయాఫ్రమ్ వాల్ పూర్తి అవడానికి 27 అవుద్ది అంటున్నారు.